హలో అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు అమ్మవారికి అటుకులతో ప్రసాదాన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది చాలా ఫాస్ట్గా 5 మినిట్స్లోనే అయిపోతుందండి. ఇప్పుడు ఈ ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకుని ఇలా స్ట్రైనర్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ అటుకుల్ని వాష్ చేసుకోవాలి. అటుకుల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఎక్సెస్ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. వాటర్ సపరేట్ చేసిన తర్వాత అటుకుల్ని ఈ స్ట్రైనర్లోనే ఉంచేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు కాస్త వేగిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు వరకు బెల్లం తురుము, అలాగే 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్లో ఈ బెల్లం మొత్తాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత దీనిలో ఏదైనా నలకలు ఉన్నాయి అనిపిస్తే దీన్ని ఒకసారి వడకట్టుకోవాలి. సో నేను తీసుకున్న బెల్లంలో అయితే నలకలు ఏం లేవండి, డైరెక్ట్గా ఇలానే బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇది పాకమేం రానక్కర్లేదండి, కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మనం చేత్తో ఇలా చూసినప్పుడు కాస్త జిగురుగా చేతులకు అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఈ బెల్లంతో ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకునే మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1/4 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని ఈ మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి అటుకులన్నీ కాస్త దగ్గర పడే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందండి. అటుకులన్నీ కాస్త పొడిలాడుతూ ఉండేలాగా కుక్ చేసుకోవాలి. ఇందులో ఉన్న పాకం మొత్తం ఎగిరిపోయి ఇలా అటుకులు పొడిలాడుతూ ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే మనకి సింపుల్గా ఇలా అటుకులతో ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.